హలో అండి. కుక్ విత్ ప్రసన్న ఛానల్‌కి మీకు స్వాగతం. పల్లెటూరి పద్ధతిలో వేయించిన కందిపప్పుతోటి మసాలా పప్పుచారు ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. చూడండి. ఒక కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్‌లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక చటాకు కందిపప్పు వేసుకొని దోరగా వేయించుకున్నాను. ఈ దోరగా వేగిన తర్వాత ఒక టీ స్పూను జీలకర్ర, ఒక హాఫ్ టీ స్పూను పసుపు వేసి వాటిని వేయించుకున్నాను. దాని తర్వాత మీరు ఇందులోకి ఏదో కూరగాయ వేసుకోవచ్చు. కాబట్టి నేనిక్కడ మునక్కాయ నాకు అందుబాటులో ఉంది. మునక్కాయ వేసుకుంటున్నాను. మునక్కాయని బాగా కడిగి ముక్కలు చేసి మునక్కాయలు వేసుకున్నాను. ఆ తర్వాత కొంచెం నీళ్లు పోసి దాన్ని కుక్కర్ క్లోజ్ చేసి ఒక 3 విజిల్ వరకు దీన్ని మీరు ఉడికించుకోండి. ఈ విధంగా ఉడికించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మసాలా తయారు చేసుకుందాం. మసాలా తయారు చేసుకునే దానికోసం మనం ఒక ప్యాన్‌లో ధనియాలు ఒక టీ స్పూను, అర టీ స్పూన్ జీలకర్ర, ఒక పావు టీ స్పూన్ మెంతులు, ఒక 4, 5 ఎండుమిరపకాయలు, ఒక పావు టీ స్పూను ఆవాలు, ఒక చిటికెడు ఇంగువ. ఇంగువ పొడైనా పర్లేదు, ఇంగువ గట్టిగా ఉండేటటువంటి ఇంగువ అయినా పర్వాలేదు. ఇది ఇంగువ అనమాట. ఈ విధంగా ఇవన్నీ వేసుకొని బాగా దీన్ని 1, 2 నిమిషాల పాటు డ్రై రోస్ట్ చేసుకోండి. అది బాగా వేగితే మంచి స్మెల్ వస్తుంది. అదే మనకి గుర్తు. వేగిన తర్వాత దాన్ని మిక్సీ జార్‌లో వేసుకొని కొంచెం ఉప్పు వేసి మసాలాని మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు నేను తిరగమాత తయారు చేసుకుంటున్నాను. ఈ తిరగమాత తయారు చేసుకోవడానికి మళ్ళీ ఒక ప్యాన్‌లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దానికి తిరగమాత గింజలు మెయిన్‌గా జీలకర్ర, ఆవాలు వేసుకొని, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని దాని తర్వాత తరిగి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డలు, తరిగి పెట్టుకున్నటువంటి పచ్చిమిరపకాయలు వేసి వాటిని దోరగా వేయించుకోవాలి. ఈ విధంగా దోరగా వేగిన తర్వాత దానిలో కొంచెం 1, 2 తెల్లగడ్డ రెబ్బలు, తర్వాత కరివేపాకు వేసుకొని వేగాక కొంచెం పసుపు, అర టీ స్పూన్ వరకు పసుపు వేసుకోవచ్చు. పసుపు వేసి దానిలో మీరు ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను కూడా వేసి ఈ టమాటా ఉడికేంత వరకు బాగా కలుపుతూ వాటిని వేయించండి. ఈ విధంగా అంతా బాగా ఉడికిన తర్వాత ముందు కుక్ చేసి పెట్టుకున్నటువంటి పప్పులో ఈ యొక్క తిరగమాత వేసినటువంటి టమాటో, ఆనియన్ తిరగమాత మొత్తం అందులో వేసేయండి. దీన్ని మొత్తం దానిలో వేసేసి ఇప్పుడు దీనికి కొంచెం మనం తయారు చేసి పెట్టుకున్నటువంటి మసాలా మొత్తం దాని లోపల వేసేయండి. ఇప్పుడు బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ వేసి దాన్ని మిక్స్ చేసి దాని యొక్క సాల్ట్ ఇది మనం అడ్జస్ట్ చేసుకోండి. కొంచెం ఉప్పు తక్కువైతే ఉప్పు వేసుకోండి. అదేవిధంగా చింతపండు జ్యూస్ తయారు చేసి పెట్టుకొని ఆ చింతపండు జ్యూస్‌ని దానిలో వేసేసుకొని దానిలో ఇప్పుడు ఉప్పు కూడా అడ్జస్ట్ చేసుకోండి. చింతపండు వేసిన తర్వాత ఉప్పు అడ్జస్ట్ చేసుకోండి. బాగా ఉడకబెట్టుకోండి. దాని తర్వాత దాన్ని బాగా తెల్లిన తర్వాత దాన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, you can share and you can subscribe to my channel. Thank you very much.